నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతానికైతే మనము మాదాపూర్లో ఉన్న 100 ఫీట్స్ రోడ్లో అయితే ఉన్నాము. మరి ఇక్కడ అక్రమంగా నిర్మించిన కట్టడం ఏదైతే ఉందో మరి దాన్ని కూల్చివేసే పనిలో అయితే హైడ్రా నిమగ్నమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ఈ ప్లేస్లో చూసుకోవచ్చు. ఇక్కడ హైడ్రా మార్నింగ్ నుంచి వెళ్ళి కూడా మరి జేసీబీతో అలాగే హైడ్రా యొక్క బాహుబలి బుల్డోజర్తో మరి కూల్చివేతలు అయితే కొనసాగిస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం 5 అంతస్తుల ఫ్లోర్ని 100 ఫీట్ రోడ్లో 5 అంతస్తుల ఫ్లోర్ని నిర్మించారు. అయితే మొత్తానికి ఇది అక్రమ కట్టడాలేనంటూ కూడా హైడ్రా తేల్చివేసింది. మరి నిన్న ఇక్కడికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వచ్చి మొత్తం బిల్డింగ్ని అలాగే చుట్టూ పరిసరాలు ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి ఇది అక్రమ కట్టడం అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత ఈరోజు 6 o'clockకి మరి ఇక్కడికి హైడ్రా వచ్చి కూల్చివేతలను అయితే స్టార్ట్ చేసింది. అయితే ఇందులో పనిచేసే వాళ్ళని అడిగితే మరి ఇప్పుడు ఇది ఖచ్చితంగా మా సార్ అయితే ఇక్కడ లేరని చెప్పేసి చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం వాళ్ళ సామానంతా తీసి బయట పెట్టారు. ఇక్కడ పనిచేసే వాళ్ళ సామానంతా తీసి బయట పెట్టిన ఇదైతే మనం చూస్తున్నాము. వీళ్ళ సామానంతా తీసుకోమని చెప్పేసి పోలీసులు కొంత టైం ఇచ్చినట్లయితే వాళ్ళు చెబుతున్నారు. అలాగే ఇప్పుడు మార్నింగ్ 6 o'clock నుంచి వెళ్ళి ఈ కూల్చివేతలు అయితే కొనసాగిస్తుంది. ఇప్పుడు మొత్తానికి 5 ఫ్లోర్లు ఎలా కూల్చివేస్తుందనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి పడింది. ఇప్పటివరకు అయితే మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 3 ఫ్లోర్స్ జేసీబీతో కూల్చివేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అలాగే హైడ్రా యొక్క బాహుబలి బుల్డోజర్ అయితే వచ్చింది. ఆ బాహుబలి బుల్డోజర్ వచ్చిన తర్వాత మరి 5 ఫ్లోర్లను అయితే కూల్చివేస్తుంది. మొత్తానికైతే ఇది 2 సెలార్లు అలాగే 5 ఫ్లోర్ల బిల్డింగ్ మొత్తానికి 7 ఫ్లోర్ల ద్వారా అయితే బిల్డింగ్ను నిర్మించినట్లయితే చెబుతున్నారు. అయితే ఇది పర్మిషన్ 7 ఫ్లోర్లకు లేదు, ఖాళీ 5 ఫ్లోర్లకి 4 ఫ్లోర్లకు మాత్రమే ఉంది. కానీ ఇక్కడైతే 5 ఫ్లోర్లు అలాగే 2 సెల్లార్లతో కూడిన భవనం అయితే నిర్మించారు. ఇది అక్రమ కట్టడమేనని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు భవన యజమాని ద్వారా చూసుకున్నట్లయితే ఇక్కడ మార్నింగ్ నుంచి వెళ్ళి ఇక్కడ చాలా మంది జనాలు ఇక్కడ గుమ్మిగూడి హైడ్రా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నారు. కానీ ఇప్పటివరకైతే భవన యజమాని అయితే ఇక్కడికి రాలేదు. అయితే ఇప్పుడు దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా అక్రమ కట్టడాలు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఈ బిల్డింగ్ కూడా ఈ 5 ఫ్లోర్ల యొక్క బిల్డింగ్ కూడా ఓయో రూమ్స్కి ఇవ్వాలని చెప్పేసి కూడా ఓయో రూమ్స్ విధంగా నిర్మించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో మొత్తానికి 100 పడకల గది ఉన్నట్లయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు మొత్తానికి ఈ యొక్క బిల్డింగ్ని ఓయో రూమ్స్కి పూర్తిగా ఓయో రూమ్స్కి కేటాయించాలని చెప్పేసి కూడా 2 సెల్లార్స్ కింద పార్కింగ్ 2 సెల్లార్స్ కింద కేటాయించారని చెప్పేసి కూడా చెబుతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ బిల్డింగ్ వచ్చేసి 554 గజాలలో అయితే ఉంది. ఇప్పుడు మొత్తానికి ఈ బిల్డింగ్ సొసైటీ వాళ్ళది అలాగే గవర్నమెంట్ వాళ్ళది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కొంతమంది ప్రైవేట్ వాళ్ళది ఇది అక్రమంగా నిర్మించి కట్టారు ఇందులో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఇది సొసైటీలో నిర్మించారు ఈ భవన నిర్మాణం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ జిహెచ్ఎంసీకి ఫిర్యాదులు రాగానే ఇటు జిహెచ్ఎంసీ కూడా మరి అంటే ఈ బిల్డింగ్కి చిన్న చిన్న బొక్కల టైప్ అయితే పెట్టిందని చెప్పేసి చెప్పారు. అయినా కానీ ఆ బొక్కల్ని కూడిపివేసి మళ్ళీ భవన నిర్మాణం చేపట్టారు. అందుకని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా మరి ఇటు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు మరి బిల్డింగ్ అయితే బొక్కలు పెట్టిన దాఖలాలు అయితే మనం చూసాము. ఆ బొక్కల్ని పూర్తిగా మళ్ళీ భవన నిర్మాణం చేపట్టి మళ్ళీ 5 ఫ్లోర్లు నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కూడా ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. అక్కడక్కడ ఇంకా కట్టెలతో కూడుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. బిల్డింగ్ మొత్తం ఇంకా నిర్మాణం పూర్తి కాకముందుకే రెండోసారి ఇది అంటే ఇప్పుడు రెండోసారి ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చి చూసి వెళ్ళిన తర్వాత కూడా రెండోసారి ఇది భవన నిర్మాణం అనేది చేపట్టారు. మొత్తానికైతే నిన్న ఏదైతే సిపి రంగనాథ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ బిల్డింగ్ మొత్తం చూసుకున్న తర్వాత ఇది ఖచ్చితంగా అక్రమ నిర్మాణం ఖచ్చితంగా కూల్చివేయాలని చెప్పేసి కూడా చెప్పారు. అట్ ద సేమ్ టైం చూసుకున్నట్లయితే ఇటు 100 ఫీట్ రోడ్డుకి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అటు ట్రాఫిక్కి ఆటంకం కలిగించే విధంగా భవన యజమాని ఎవరైతే ఉన్నారో మరి ఆయన భవనం నిర్మించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనం అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ భవన నిర్మాణం ఆ విధంగా చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం 100 ఫీట్ రోడ్డుకు ఆనుకొని మరి ఈ బిల్డింగ్ అయితే నిర్మించారు. మరి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా రోడ్డుకి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అయితే భవన నిర్మాణం చేపట్టారు. మరి ఇది అటు వాహనదారులకి రాకపోకలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ బాహుబలి బుల్డోజర్ అయితే వచ్చింది. బాహుబలి బుల్డోజర్ మరి ఈ యొక్క అక్రమ నిర్మాణ కట్టడం భవనాన్ని అయితే కూల్చివేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మరి ఈ భవనం యొక్క నిర్మాణం కూడా ఈరోజు కూల్చివేయడానికి అయితే కాదు, రేపటికి కూడా ఈ భవన నిర్మాణం కూల్చివేయడం అయితే కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చుట్టుపక్కల అంటే ఈ బిల్డింగ్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ చెట్లు చెదారం అంతా ఉంది. అయితే భవన నిర్మాణం వరకు మొత్తం క్లీన్ చేయించి 654 గజాలలో ఈ భవన నిర్మాణం అయితే చేపట్టారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది కొంచెం గవర్నమెంట్ అలాగే కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఇంతకు ముందుకు హైకోర్టు ఈ భవనాన్ని కూల్చివేయాలని చెప్పేసి ఆర్డర్లు వచ్చినప్పటికీ కూడా భవన నిర్మాణం అనేది అలాగే కంటిన్యూ చేశారు. అయితే నిన్న సిపి రంగనాథ్ ఇక్కడికి వచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చి భవనాన్ని మొత్తం పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా అక్రమ నిర్మాణమే అని చెప్పేసి అలాగే 2 సెల్లార్స్
5 ఫ్లోర్స్ బిల్డింగ్ అంటే ఈ ఏరియాలో అది కాని పని అని చెప్పేసి మరి దీనికి ఖచ్చితంగా కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. మరి ఇప్పుడైతే మార్నింగ్ 6 o'clock నుంచి వెళ్ళి హైడ్రా కూల్చివేతల పనిలో అయితే నిమగ్నమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే భవన నిర్మాణానికి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ భవన నిర్మాణంపై కూడా హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. అయితే ఈ నేపథ్యంలోనే కూడా హైకోర్టు దీన్ని కూల్చివేయాలని చెప్పేసి కూడా చెప్పింది. అయినా కానీ అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి వీటికి భవనానికి కొన్ని బొక్కలు పెట్టారని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఆ బొక్కల్ని సైతం కుడిపివేసి మరి భవన అధికారులు అయితే మరి ఇప్పుడు భవన నిర్మాణం కంటిన్యూ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు హైడ్రాకి పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చి ఆ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఇది ఖచ్చితంగా అక్రమ కట్టడమేనని చెప్పేసి ఆయన హైడ్రాకి అయితే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మరి ఇక్కడ హైడ్రా వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే పోలీస్ అధికారులు, హైడ్రా యంత్రాంగం అయితే ఇక్కడ ఉంది. అయితే హైడ్రా యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అయితే ఈ భవన నిర్మాణం కూల్చివేతలు అయితే కొనసాగిస్తుంది. అదేవిధంగా 100 feet రోడ్డుకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా మరి ఇప్పుడు హైడ్రా ఈ భవన నిర్మాణం చేపట్టారని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే తెలియజేశారు. అలాగే అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పలు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్కి. ఆయన నిన్న వచ్చి చూసిన నేపథ్యంలో ఈ భవనాన్ని ఖచ్చితంగా కూల్చివేయాలంటూ హైడ్రా యంత్రాంగానికి అయితే ఆదేశాలు జారీ చేస్తారు. ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా కూల్చివేతలు కొనసాగుతాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న హైడ్రా యంత్రాంగం అయితే తెలియజేస్తుంది. మళ్ళీ రేపు మార్నింగ్ 6 o'clock నుంచి వెళ్ళి కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతాయని చెప్పేసి కూడా చెప్తుంది. మరి ఇంత జరుగుతున్నా అంటే ఇన్ని లక్షల కోట్లు పెట్టి ఈ ఏరియాలో ప్లేస్ తీసుకొని ఇన్ని లక్షల కోట్లు పెట్టి ఈ భవనాన్ని నిర్మించినా కానీ హైడ్రా వచ్చి కూల్చివేస్తున్నా ఒకవేళ నిజంగానే సరైన ఆధారాలు ఉంటే ఈ యొక్క భవన యజమాని ఎందుకు రావట్లేదు ఇక్కడికి ప్రశ్నించడానికి అని చెప్పేసి కూడా పలు ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి. ఇలాంటి అక్రమ కట్టడాలని ఒక పక్క నుంచి వెళ్ళి హైడ్రా ఎక్కడైనా అక్రమ కట్టడాలు చెరువులలో, నాలాలలో ఎక్కడైనా నిర్మించినా కానీ కూల్చివేస్తున్న నేపథ్యంలో ఇలాంటి అక్రమ కట్టడాలు వెలుస్తూనే ఉన్నాయి. అయినా కానీ హైడ్రా దీన్ని అయితే ఏమాత్రం విడిచిపెట్టట్లేదు. ఎక్కడ అక్రమ కట్టడ నిర్మాణాలు కూల్చివేస్తూనే ఉంది హైడ్రా. అయినా కానీ నిర్మాణాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఎన్ని నిర్మాణాలు తలెత్తినా కానీ హైడ్రా మాత్రం ఖచ్చితంగా దాని పని అది చేసుకుంటూ పోతుంది. అది పేదవారికైనా, మధ్యతరగతి వారికైనా, పెద్దవారికైనా, ఎవరికైనా కానీ అదే చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క భవన కూల్చివేతలు అయితే రేపు ఉదయం నుంచి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అవుతాయని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.